హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, మాకు పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. హౌస్ క్లీనింగ్ వీడియో పెట్టాను, నెక్స్ట్ షాపింగ్ వీడియో పెట్టాను. ఇప్పుడు ఏంటంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అయితే వచ్చాయండి. ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి ఏంటంటే ఇంకా కార్డులు అయితే అందరికీ ఇవ్వడము జరుగుతుంది. ఇంకేంటంటే మార్నింగే వెళ్ళి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ అవన్నీ చేయించుకొని వచ్చేసి ఈరోజు ఏంటంటే కార్డులు పసుపు పెట్టి కార్డులన్నీ అన్నీ కవర్స్లో పెట్టేసేయాలన్నమాట. ఇంకా రేపటి నుంచి ఫుల్ కార్డులు ఇవ్వడము అలాంటివి ఒక 1 వీక్ అట్లా పడుతుంది అనుకుంటాను. ఇవన్నీ తిరగడము అంతా వర్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు పెళ్లి పనులు అయితే ఇంతవరకు వచ్చాయి, ఇన్విటేషన్స్ వచ్చింది. షాపింగ్ అయితే మేము చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా, అందరము ఏమీ చేయలేదు. నాకు, వేదాంశికి, అమ్మకి తీసుకున్నాము. నాన్నకి అలాగో రెడీమేడే కదా, వాళ్ళ స్టిచ్చింగ్ ఏముండదు కదా. ఇంకా మా నలుగురు వరకే అయింది, ఇంకా ఎవ్వరూ తీసుకోలేదు. ఇంకా అందరూ ఇంకా షాపింగ్ వీడియోస్ అయితే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వెడ్డింగ్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. వెడ్డింగ్ కార్డ్స్ వీటికి పసుపు పెట్టేసి అవన్నీ అన్నీ సపరేట్ చేసి పెట్టేసేయాలన్నమాట. రేపు మార్నింగ్ నుంచి కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదండి ఈరోజు వీడియోలో మా కార్డ్ ఇన్విటేషన్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎంత పడింది, అవన్నీ ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. మేము ఏంటంటే 1200 ఇక్కడ రిలేటివ్స్కి అందరికీ ఇవ్వడానికి అని చెప్పేసి 1200 అయితే కార్డ్స్ ప్రిపేర్ చేయించారు. కొన్ని ఏంటంటే అఫిషియల్ కార్డ్స్ అనమాట, అఫిషియల్స్కి అట్లా ఇవ్వడానికి అని చెప్పేసి. మళ్ళీ తమ్ముడు ఏంటంటే ఒక 200 మళ్ళీ సపరేట్గా చేయించుకున్నాడు. టోటల్గా 1400 అనమాట. అవి కాస్ట్ ఎంత పడింది, ఏంటి, డిజైన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. పదండి వీడియో కార్డ్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో చూపిస్తాను. కార్డ్స్ అయితే వచ్చేసాయి. అవన్నీ అట్లనే ప్యాకింగ్ అయితే అట్లనే పెట్టామన్నమాట. ఫస్ట్ వచ్చి కూడా 3 డేస్ అయింది, కానీ అవన్నీ ఇంకా తీయలేదన్నమాట. షాపింగ్ ఈ పనులన్నీ సరిపోయాయి. ఈరోజు ఏంటంటే ఇంక రేపటి నుంచి కార్డ్స్ ఇవ్వాలన్నమాట, వెడ్డింగ్ ఇన్విటేషన్స్. అందుకని చెప్పేసి వీటన్నిటికీ పసుపు అవన్నీ పూస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే కొన్నిట్లో అక్షింతలు కూడా వేస్తారు కదా, మేము కొన్నిట్లో అయితే వేసాం, కానీ మళ్ళీ ఇట్లా కార్డు తీసినప్పుడు అక్షింతలన్నీ కింద పడేసి అందరి కాళ్ళతో అట్లా తొక్కుతూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంక తర్వాత కొన్నిట్లో అయితే అక్షింతలు అయితే వేయలేదు. అమ్మాయి ఏం చేసిందంటే ఫస్టే వెళ్ళేసి కార్డు తీసుకెళ్ళి గుడిలోకి వెళ్ళి పూజ చేయించుకురావడం అవన్నీ అయిపోయిందనమాట. అవన్నీ మార్నింగే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇవన్నీ అట్లీస్ట్ కొన్నైనా కార్డ్స్లో పెట్టాలి. ఎన్ని కలిపి 1200 కార్డులు అనమాట. ఇంక సాయంత్రం అట్లయితే మా కజిన్స్ వాళ్ళు ఉన్నారు, అందరం కలిసి పెట్టాలి. ఇప్పుడైతే కొంచెం రేపటికి సరిపోయే అన్నీ అయితే నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం అయితే పెడుతున్నాము. ఇవేంటంటే కార్డు చూసారు కదా, నేను చూపించాను, ఇంత క్లారిటీగా కనిపించిందో లేదో కదా. కార్డు ఏంటంటే ఒక్కొక్కటి 16 రూపీస్ పడిందంట.
కానీ బాగుందనమాట, అంతా నీట్గా అదంతా బాగుంది. మేము ఇంకా తమ్ముడు పర్సనల్గా ఇవ్వడానికైతే కొన్ని మళ్ళీ ఒక 300 ఎంతో పర్సనల్గా అయితే ప్రింట్ చేయించుకున్నాడంట. అవి ఏంటో ఒక్కొక్కటి 50 రూపీస్ పడిందంట. ఇవైతే 16 రూపీసే. ఇవేంటంటే రిలేటివ్స్కి ప్లస్ కొంచెం ఊర్లో అట్లా ఇవ్వడానికి అనమాట ఈ కార్డ్స్ అన్నీ కొట్టించాము. నెక్స్ట్ ఇంకా అవేంటంటే అవి మిగిలిన 200, 300 అవన్నీ ఇంకా అఫీషియల్స్కి క్లయింట్స్కి అట్లా ఇవ్వడానికి అని చెప్పేసి అవన్నీ కొంచెం ఎక్కువ రేట్లో కొట్టించేసాడనమాట. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చే ఇంకెంతో లేదండి, ఒక 10 డేసే ఉంది మ్యారేజ్ కూడా. కానీ పనులు అయితే ఏమీ అవ్వలేదు, అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇక్కడ మా అమ్మ అయితే పసుపు రాసేస్తుంది కార్డులకి. ఇంకా మేమైతే పెడుతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అట్లా పెడుతున్నాము. టైం ఉన్నప్పుడు కొన్ని అలా పెట్టేసుకుంటూ ఉన్నామన్నమాట. కానీ పసుపు అయితే పూస్తాం కదా కంపల్సరీ, కొంచెం పసుపు అయితే పూస్తుందన్నమాట. నేనైతే ఇవన్నీ నా పెళ్ళి అని కానీ నాకు ఇలాంటివన్నీ కూడా చూడలేదు. మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్కి ఏంటంటే ఇవన్నీ చూస్తున్నాను అనమాట, దగ్గరుండి ఏవి ఎలా చేయాలి అవన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి నాకైతే. ఇగో చూడండి, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మళ్ళీ తీసి కవర్స్లో పెట్టేసేయాలి. ఇంకా చాలా టైం అయితే పట్టేటట్టుంది. ఇప్పుడైతే ఒక 300, 400 కార్డ్స్ అయితే మేము పెట్టేశాము. నెక్స్ట్ రేపు ఇవ్వడం వరకు స్టార్ట్ చేస్తే మెల్లగా మళ్ళీ పెడుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ ఒకే రోజు అయితే అన్నీ ఇవ్వలేరు కదా. కొన్ని అయితే కొన్ని రోజులు ఒక్కొక్క రోజులో కొన్ని ఊర్లకు మాత్రమే ఇవ్వగలరు కదా. అందుకని చెప్పేసి కొన్ని అయితే వెడ్డింగ్ ఇన్విటేషన్స్కి ఇవి కవర్స్లో పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. షాపింగ్ వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ స్వీట్స్ అవన్నీ చెప్పేసామన్నమాట. ఇంకా ఫుడ్ అవన్నీ ఇంకా ఐటమ్స్ అవన్నీ కూడా ఏమీ సెలెక్ట్ చేయలేదు. ఇంకా అవన్నీ పనులు చాలా ఉన్నాయి. ఇదిగో చూడండి, కార్డ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంతకుముందు చూపించినప్పుడు అంతా క్లారిటీగా లేదు కదా. కార్డులో మా వేదాంశి పేరు కూడా ఉంది. కింద చూపిస్తాను చూడండి. మా వేదాంశి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట. కిందేమో మా మామయ్య పెళ్ళికి రండి అని చెప్పేసి ఇచ్చారు. ఇంక నెక్స్ట్ ఏంటంటే మా రిలేటివ్స్, మా పెద్దనాన్న వాళ్ళు, మా అవి పేర్లు అవి మాత్రమే వేశారనమాట. ఇంకంతకు మించి ఇంకా కార్డులో సరిపోవు కదా. ఇంకా చాలామంది అయితే ఉన్నారు, అవన్నీ వేయించడానికి అయితే కుదరలేదు. ఇంక ఇవన్నమాట, ఇవన్నీ పెట్టేశాము. చాలా వరకు అయిపోయింది. సో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ కవర్స్లో పెట్టేశాము. నెక్స్ట్ ఇవన్నీ రిలేటివ్స్ అందరికీ ఇవ్వాలన్నమాట. మేజర్ టాస్క్. ఇప్పటి నుంచి ఒక 1 వీక్ అయినా కూడా టైం స్పెండ్ చేస్తే కానీ కార్డ్స్ అన్నీ ఇవ్వడం అయితే అయిపోదు. ఇంకా అందరూ ఉన్నారులే, మా కజిన్స్, మా పెద్దనాన్న వాళ్ళు అందరికీ వర్క్ అయితే షేర్ చేసుకుంటారనమాట. ఒక్కరు ఇవన్నీ చేయలేరు. ఇంక నెక్స్ట్ వచ్చేదైతే ఇదనమాట. మా పెళ్లి పనులు అయితే ఇంతవరకు వచ్చాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వాటి వరకు అయితే వచ్చిందనమాట. బ్లౌజెస్ అవన్నీ స్టిచ్చింగ్కి అయితే ఇచ్చేసాను. పెళ్లి పనులు అయితే ఇప్పటి వరకు అయితే అదే అప్డేట్ అనమాట. అంతేనండి రోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.